త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించబోతూ ఉన్నారు. సో పుతిన్ ఢిల్లీ పర్యటనకు ఎజెండాను ఖరారు చేసే ప్రయత్నంలో భాగంగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పుతిన్ను కలిశారు. అదే సమయంలో రష్యా ప్రతినిధి మోదీని కూడా కలిసిన పరిస్థితి. అంటే రష్యా భారత్ల మధ్య ఈ పుతిన్ పర్యటనలో కీలకమైన చారిత్రక ఒప్పందాలు ఏమైనా కుదరబోతూ ఉన్నాయా? అండ్ ట్రంప్ కూడా త్వరలో ఢిల్లీకి రాబోతూ ఉన్నారు. సో పుతిన్ భారత్ పర్యటనకు వస్తూ ఉన్నారనే భయంతోనే ట్రంప్ కూడా భారత్ పర్యటనకు రాబోతూ ఉన్నారా? సో పుతిన్ అండ్ ట్రంప్ వీరిద్దరి భారత్ పర్యటన మీద మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఇండియన్ ఫారిన్ మినిస్టర్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కోలో వ్లాడిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడిని కలవడం, అదే సమయంలో రష్యా ప్రతినిధి విదేశాంగ శాఖ ప్రతినిధి ఢిల్లీలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కలవడం. ఏం జరుగుతుంది అంటే డిసెంబర్ 5-6 తారీఖుల్లో వ్లాడిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు 23వ ఇండో రష్యన్ సమ్మిట్లో యాన్యువల్ సమ్మిట్లో భాగంగా ఆయన న్యూఢిల్లీలో 2 రోజుల పాటు ఉండబోతున్నారు. ఇది భారతదేశానికి ప్రాముఖ్యత ఎంత ఇంపార్టెంటో రష్యాకు కూడా అంతే ఇంపార్టెంటు. ఇది కాకుండా ఇది ప్రపంచాన్ని షేక్ చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే వ్లాడిమిర్ పుతిన్ ఈరోజు ప్రపంచ గతిని మార్చే ఒక రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని చేస్తున్నాడు. ఈ వ్లాడిమిర్ పుతిన్ ఢిల్లీ రావడం అంటే ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న న్యూఢిల్లీతో ఇండియాతో సంబంధాలకి ఒక క్వాంటమ్ జంప్ ఇవ్వబోతున్నాడు, ఒక పెద్ద ఊపు ఇవ్వబోతున్నాడు. ఇది ప్రపంచాన్ని ఇంకొక మెట్టుకు తీసుకెళ్తుంది. అది ఎటువైపు అంటే ఇది చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మీద చాలా ప్రభావితం ఉండబోతుంది అనమాట. అందుకే ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా పుతిన్ తర్వాత నేను కూడా వెంటనే ఢిల్లీ వస్తున్నాను అని ఆయనే ప్రకటించారు. జనవరి, ఫిబ్రవరిలో ఆయన ఢిల్లీ రాబోతున్నారు. ట్రేడ్ డీల్ కుదరబోతుంది. మరి వ్లాడిమిర్ పుతిన్ను ఢిల్లీ వచ్చినప్పుడు ఏం జరగబోతుంది? ఇది చాలా పెద్దదండి. ప్రపంచం అంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా మన శత్రు దేశాలు అనుకున్న పాకిస్తాన్, అటు చైనాలు కూడా ఎదురు చూస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం శత్రువుగా ఈ టారిఫ్ల తర్వాత అమెరికా ఒక రకమైన శత్రువు భావంతో ఉంది. దానికి ట్రంప్కి పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే రష్యా ఇండియా సంబంధాలు అనేవి ఒక చారిత్రాత్మకమైన సంబంధాలు. పుతిన్ అంటున్నారు, ఇండియా కూడా అంటున్నారు, ఒక ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్, హిస్టోరిక్ రిలేషన్షిప్ అనే పదం ఉపయోగిస్తూ ఉంటారు. భారతదేశం ప్రపంచంలో ఏ దేశంతోటైనా గొప్ప సంబంధాలు ఉందంటే అందులో మొట్టమొదటి వరుసలో ఉండేది రష్యా. మరి ఏ ఒప్పందాలు కుదరబోతున్నాయి అంటే ఆల్రెడీ మనకి చాలా పెద్ద ప్రొఫౌండ్ రిలేషన్షిప్ ఉందండి, అద్భుతమైన రిలేషన్షిప్ ఉంది. మరి ఇంకా దీనికి మించిన చారిత్రాత్మకమైన ఒప్పందాలు ఏవో జరగబోతున్నాయి 5 డిసెంబర్లో. అంటే ప్రపంచమే ఆశ్చర్యపోయే ఒక డీల్స్ జరగబోతున్నాయి. ఈ డీల్స్ జరగబోతున్నాయో చెప్పే ముందు అసలు రష్యా ఇండియా మధ్యన ఒక అద్భుతమైన ఒక గూస్ బంప్స్ ఇచ్చే ఒక విషయం ఉందండి. రీసెంట్గా రష్యాలో ఏ దేశమైతే మీరు ఇష్టపడతారని ఒక సర్వే చేస్తే రష్యాలో 60% మంది ఇండియాకి అద్భుతమైన స్థానం ఇచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. అదే ఇండియాలో ఈ సర్వే చేస్తే ఇండియాలో రష్యా అమెరికాలో ఏది ఇష్టపడుతున్నారని భారతీయుల్లో సర్వే చేస్తే 43% రష్యాకి ఓటేస్తే కేవలం 20% మందే యుఎస్కి ఓటేశారంటే రష్యాని ఎలా చూస్తారు ఇండియన్స్ను, అదేవిధంగా రష్యన్స్ ఇండియాని ఎలా చూస్తారంటే ఇప్పుడు పుతిన్ను అదేవిధంగా మోడీ భారత రష్యా సంబంధాలు నిర్ధారించడంలా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ అనేది నిర్ధారిస్తున్నాయి. ఈరోజు పాకిస్తాన్ ఇండియా మధ్య సంబంధాలు ఎందుకు లేవంటే ఇండియన్స్ పాకిస్తాన్ లైక్ చేయరు, పాకిస్తాన్ ఇండియాని లైక్ చేయరు. అందువల్ల సంబంధాలు నాయకులు కూడా డిసిషన్ తీసుకోలేరు. ఈరోజు రష్యా నాయకుడు ఎవరైనా ఇండియాతో సంబంధాలు ఉండాలి, ఇండియాలో నాయకుడు ఎవరైనా రష్యాతో సంబంధాలు ఉండాలి. ఎందుకంటే ప్రజలు 2 దేశాల మధ్య సంబంధాలను ఒక ఫ్రెండ్లీలా చూస్తున్నారు. దాన్నే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ అంటారనమాట. ఒక అద్భుతమైన విషయం అండి ఇది. ఇప్పుడు పుతిన్ ఇండియా వస్తున్నాడంటే ఏదో పరాయి దేశం వెళ్ళినట్టు కాదండి, ఒక సొంత దేశం వస్తున్నాను అనే ఫీలింగ్తో పుతిన్ ఇండియా వస్తారు. ఈవెన్ రష్యాకి ఇండియా ప్రధాని వెళ్తున్నారు అంటే మన ఇండియా కూడా మన సొంత దేశానికి మన సోదరుడికి ఇంటికి వెళ్ళినట్టు ఫీల్ అవుతారనమాట. ఒక అద్భుతమైన సంబంధాలు అండి. ఇలాంటి సంబంధాలు ఏ దేశాల మధ్య కూడా ప్రపంచంలో కనపడవు. అలాంటి సంబంధాలే రష్యా ఇండియాల మధ్య ఉన్నాయి. దాన్ని ప్రతిఫలిస్తూనే భారత ప్రధాని ఎంతటి విపత్కర పరిస్థితులు వచ్చిన ట్రంప్ ఎన్ని ఆంక్షలు వేసిన 50% ఆంక్షలు విధించిన
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇండియాకి వ్యతిరేకంగా వెస్టర్న్ మీడియా ఎంత ప్రోపగండా చేసినా ఇండియా మాత్రం రష్యాని వదలలేదు. దీనికి ప్రతిస్పందన. ఎందుకంటే నరేంద్ర మోడీ భారతీయులు కోరుకున్నదే చెయ్యాలి. ఎలక్టోరల్ పాలిటిక్స్ అండి. రష్యాకి మనం సహాయం చేస్తున్నాం, పుతిన్కి మనం హెల్ప్ చేస్తున్నాం అంటే ఇండియన్స్ ఆనందపడతారు. అదే ట్రంప్కి వ్యతిరేకంగా మోడీ వెళ్ళినా ఇండియాలో మోడీకి వచ్చే ప్రాబ్లమే లేదు. చూసారా? దట్ ఈస్ వాట్ అంటే రష్యాకి భారతదేశం రుణపడి ఉంది అనే ఒక ఒపీనియన్ భారతీయుల్లో ఉంది. రష్యాకి మనం హెల్ప్ చేసి తీరవలసిందే అనేది ఒక భావన అక్కడ ఉంది. దాంట్లో భాగంగా 1971 యుద్ధంలో భారతదేశాన్ని రక్షించింది ఎవరు? రష్యా. ఈరోజు మోడీ ప్రమాదంలో ప్రాణం పోయే ప్రమాదంలో ఉంటే వీళ్ళ నుంచి రక్షించింది ఎవరు? పుతిన్. ఇది చూడండి, ఒక భారతీయుల అద్భుతమైన ఒపీనియన్. మరి ఇప్పుడు వ్లాడిమిర్ పుతిన్ న్యూఢిల్లీ వచ్చినప్పుడు డిసెంబర్ 5, 6 తారీఖుల్లో ఏ ఒప్పందాలు జరగబోతున్నాయి అంటే చారిత్రాత్మకమైన ఒప్పందాలు జరగబోతున్నాయి. చాలా పెద్ద డీల్ జరగబోతున్నాయండి. ఆ డీల్స్ ఏం జరగబోతున్నాయి అనేది ఇదే బ్యాక్గ్రౌండ్ని ఇప్పుడు భారత విదేశాంగ శాఖ మంత్రి మాస్కోలో ఉండి, రష్యా ప్రతినిధి న్యూఢిల్లీలో ఉండి ఒక బ్యాక్ డోర్ మీటింగ్ అద్భుతమైన విధిస్తున్నారు, చాలా చేస్తున్నారు. ఆల్రెడీ పుతిన్ మోడీ మధ్యన ఒక వారధి అనేది ఫామ్ అయిపోయింది. వచ్చే 2-3 వారాల్లో ఈ బ్యాక్గ్రౌండ్ సిద్ధమవుతుంది. మొత్తం ఒప్పందాలన్నీ న్యూఢిల్లీలో ఫైనలైజ్ అవ్వబోతున్నాయి. ఏ డీల్స్ కుదరబోతున్నాయి అంటే మొట్టమొదటిగా ప్రపంచాన్ని షాక్కు గురి చేసేది, ట్రంప్ని షాక్కు గురి చేసేది ఏంటంటే ఏ బిగ్ ఆయిల్ డీల్ కుదరబోతుంది. ఎనర్జీ సెక్యూరిటీలో భాగంగా ఒక బిగ్గెస్ట్ ఆయిల్ డీల్ కుదరబోతుంది. అదేంటి? ఆల్రెడీ ఆయిల్ తెచ్చుకుంటున్నామంటే అది ట్రంప్ మన మీద టారిఫ్స్ విధిస్తున్నాడు. ఈ ఆయిల్ అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? యూరోపియన్ పోర్ట్ నుండి, వ్లాడివోస్తోక్ నుంచి ఇలా రావాలి అడ్డదారులు తిరుక్కుంటూ, వెస్టర్న్ షిప్లు. కాబట్టి ఈ ఆయిల్ డీల్లో భాగంగా నార్త్ సౌత్ కారిడార్ను డెవలప్ చేస్తున్నాం. ఇరాన్ నుంచి ఆయిల్కి వెస్టర్న్ కంట్రీస్తో సంబంధం లేని ఒక పైప్ లైన్ లాంటిది ఒకటి వస్తుంది, టాపీ పైప్ లైన్ అని, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా. అదేవిధంగా నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, ఇది ముఖ్యంగా ఆయిల్ డీల్కి సంబంధించింది. తర్వాత ఈ ఆయిల్ డీల్లో భాగంగా రష్యాలో ఎనర్జీ మనం ఇంపోర్ట్ చేసుకోవడం కాదండి, భారత కంపెనీలు ఓవీఎల్, హెచ్పిసిఎల్ ఇలాంటి కంపెనీలు అక్కడ పెట్టుబడి పెట్టేస్తాయి. అంటే అక్కడ ఆయిల్ వెల్స్నే మనం కొనేస్తున్నాం. కాబట్టి రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవడానికి ఈ ట్రేడ్ టారిఫ్స్ వర్తించదు. అంటే అమెరికా విధించే ట్రేడ్ టారిఫ్స్ ఆయిల్ డీల్ మనం తెచ్చుకుంటుంటే విధించే టారిఫ్స్ అన్నిటినీ బైపాస్ చేసే విధంగా ఒక అద్భుతమైన మెగా ఆయిల్ డీలు కుదరబోతుంది రష్యా ఇండియాల మధ్య. ఇది ప్రపంచాన్ని, ఆయిల్ మార్కెట్ని గతిని మార్చే ఒక అద్భుతమైన ఒప్పందం జరగబోతుంది. రెండవది ఏంటంటే రూపీ, అదేవిధంగా రూబుల్, రష్యా కరెన్సీ రూబుల్ ట్రేడ్ జరగబోతుంది. ఒక అద్భుతమైన ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నాం రష్యా ఇండియాల మధ్య. అదే రష్యా సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ మధ్య, ఇండియా మధ్య వస్తుంది. ఇదేంటంటే ట్రేడ్ డీల్ ఏంటంటే ఏదో డాలర్లో పేమెంట్ ఉండదండి, కేవలం రష్యా రూబుల్. ఆల్రెడీ 90% ఇదే ఎక్స్చేంజ్ ఉంటుంది, కానీ కొన్ని ఆయిల్ వీటి విషయంలో లేదు. ఇప్పుడు రష్యా రూబుల్లో చేసుకోబోతున్నాం. ఇది కూడా ప్రపంచాన్ని షేక్ చేయబోతుంది అనమాట. తర్వాత ఏ బిగ్ ట్రేడ్ డీల్ రాబోతుంది. నాలుగవది ఏంటంటే ఏ లేబర్ అగ్రిమెంట్ కుదరబోతుంది అనమాట, లేబర్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్. దీనిలో భాగంగా భారతీయుల్ని సుమారు 50,000 నుంచి 1,00,000 మంది భారతీయులకి హైటెక్ ఇండస్ట్రీసు, డిఫెన్స్ ఇండస్ట్రీసు, మైనింగ్ ఇండస్ట్రీస్ అనే రష్యా కంపెనీల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో హయ్యెస్ట్ శాలరీతో అక్కడ నియమించబడుతున్నారు. సుమారు 50,000 నుంచి 1,00,000 మంది. ఇప్పుడు రష్యాకి చాలా అవసరం ఉంది. ఆ కాంట్రాక్ట్ భారతీయులకు వస్తుంది. అంటే 1,00,000 మంది వరకే ఇండియన్స్ ఈరోజు రష్యా వెళ్ళబోతున్నారు హైటెక్ ఇండస్ట్రీస్ కంటే. అది చాలా ముఖ్యం, రష్యా అస్తిత్వానికి ముఖ్యం అనమాట. భారతీయులకు పాపులేషన్ ఉంది కాబట్టి, ఎడ్యుకేటర్స్ ఉన్నారు కాబట్టి అది కుదరబోతుంది. అది ఒక అద్భుతమైన ఒప్పందం అవ్వబోతుంది. ఈరోజు అమెరికాలో మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, H1B వీసా వాటికి, అది వెళ్ళబోతున్నారు. ఇక ఇందులో భాగంగానే ఇంకోటి ఏంటంటే రష్యా మెడిసిన్స్, హైటెక్, R&Dలకి చాలా ప్రాముఖ్యత అనమాట. అమెరికా అక్కడ మన విద్యార్థులు వెళ్ళడానికి లేదు వెస్టర్న్ కంట్రీస్, కాబట్టి రష్యా మెడికల్ యూనివర్సిటీస్కి, రష్యా మెడికల్ కాలేజెస్కి, అక్కడ ఉన్న హైటెక్ ఇండస్ట్రీస్కి భారతీయులు వెళ్ళే విధంగా ఒక అద్భుతమైన ఒప్పందం ఒకటి కుదరబోతుంది. అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే హైటెక్, ఇప్పుడు ఇండస్ట్రీ 4.0లో భాగంగా టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే వ్యూహాత్మక సంబంధాలు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. అందులో భాగంగా AI, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి విషయాల్లో ఒక పెద్ద ఒప్పందం కుదరబోతుంది. ఇంకా టెక్నికల్ కోఆపరేషన్ ఫర్దర్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం అనమాట. తర్వాత ఒప్పందం ఏంటంటే ఏ బిగ్ మినరల్ డీల్. ఈ మినరల్ డీల్ అంటే ఏంటంటే రేర్ ఎర్త్ మెటీరియల్స్ అని, ఇంకా హై క్రిటికల్ మినరల్స్లో ఒక ఒప్పందం కుదరబోతుంది అనమాట. చైనా ఆధిపత్యం తగ్గించడానికి రష్యా, ఇండియాలు ఒకటి అవ్వబోతున్నాయి. తర్వాత అమెరికా మీద మనం డిపెండ్ అవ్వడానికి లేదు అది. తర్వాత డైమండ్ అండి,
ఈ డైమండ్ జ్యువెలరీ ఇండస్ట్రీ అనేది రష్యా నుంచి ఎక్కువ మనకి ఇండస్ట్రియల్ డైమండ్స్ వస్తాయి అన్నమాట. ఆ డైమండ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒప్పందం కూడా ఒకటి కుదరబోతుంది. తర్వాత స్పేస్, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగానే స్పేస్ ఇండస్ట్రీ, స్పేస్ ఒప్పందం ఒకటి కుదరబోతుంది. ఆల్రెడీ మనకి చాలా హై లెవెల్లో స్పేస్ ఒప్పందం ఉందండి. ఈ చంద్రయాన్ 4 మనం ప్రయోగించబోతున్నాం 2028కి. దానికి టెక్నికల్ కోఆపరేషన్ అవసరం అవుతుంది. తర్వాత చంద్రయాన్ మూన్ మిషన్ ఒకటి జరగబోతుంది 2040లో. భారతీయులు చంద్రుడి మీద దిగడానికి 2040లో ఒక ప్రయోగం చేయబోతున్నాం, మూన్ మిషన్ చంద్రయాన్ లాంటిది. దీనికి టెక్నికల్ కోఆపరేషన్ మనం రష్యా నుంచి ఎక్కువ తెచ్చుకోబోతున్నాం. దానికి రష్యా అవసరం అనేది మనకి చాలా చాలా అవసరం. అది ఒకటి ఈరోజు ఒప్పందం కుదరబోతుంది. తర్వాత చాలా పెద్ద ఒప్పందం ఏంటంటేనండి ఈ బిగ్ డిఫెన్స్ డీల్. ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసేది. ఇటు పాకిస్తాన్ని, చైనాని ఇబ్బందుల్లో పడేసేది, చైనాని ఓడించగలిగే డిఫెన్స్ డీలు. తర్వాత అమెరికాకి షాకింగ్ అనమాట. అమెరికా ఏదో F-22, F-35 తెచ్చుకుంటామంటే అది కాదు. మా భారతదేశం Su-57E అనే 5th జనరేషన్ ఫైటర్స్ మనం ఇక్కడ తెచ్చుకోబోతున్నాం. విత్ టెక్నాలజీ కోఆపరేషను, విత్ కోడు, సీక్రెట్ కోడ్లు అన్నీ మనకు వస్తున్నాయి. ఆ ప్రొడక్షన్ కూడా బెంగళూరులో చేయబోతున్నారు, హైదరాబాద్, బెంగళూరులో హాల్లో చేయబోతున్నారు మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో. ఆ టెక్నాలజీ కూడా ఇక్కడికి వస్తుంది. ఇది మన ఆమ్కాకి చాలా ఉపయోగపడుతుంది. అది డిఫెన్స్ డీల్లో భాగంగా అది Su-57. తర్వాత మనకు బాంబర్ అవసరం ఉందండి. ఈరోజు HQ అనే ఒక పెద్ద H-20 అనే ఒక పెద్ద బాంబర్ చైనా రెడీ చేసుకుని అక్కడ మోహరించేసింది. వందలాది బాంబర్స్ని. అమెరికాకి బాంబర్స్ ఉన్నాయి, మన ఇండియానికి బాంబర్స్ లేవు. చాలా ప్రమాదంలో ఉన్నాం మనం. బాంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు రష్యాకి ఆల్రెడీ Tu-95, Tu-160M అనే బాంబర్స్ ఉన్నాయి. వాటిని ఇమ్మీడియట్గా మనం లీజుకైనా తెచ్చుకునే అవకాశం ఉంది. తర్వాత రష్యాయే అమెరికా తయారు చేస్తున్న ఈ రైడర్ 21 అంటే B-21 రైడర్ అనే 6th జనరేషన్ బాంబర్ ఒకటి తయారు చేస్తుంది. ప్రపంచాన్ని తన గుప్పిట్లో తీసుకునే బాంబర్ అనమాట. దానికి మించిన బాంబర్ రష్యా తయారు చేస్తుంది. దాని పేరే PAK-DA అంటారు. ఈ బాంబర్ను కూడా ఇండియా ఆల్రెడీ జాయింట్ ప్రొడక్షన్లో మనం మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఆ 6th జనరేషన్ బాంబర్ వస్తే మనం చైనాను కూడా ఓడించగలుగుతాం. చైనా మన కన్నెత్తి కూడా చూడదు. అది మన జాయింట్. ఎందుకంటే రష్యా ఇబ్బందుల్లో ఉంది, డబ్బులు పెట్టే విధంగా లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, పెట్టుబడి లేదు దానికి. అది మనం పెట్టబోతున్నాం. ఈ PAK-DA అనే బాంబర్లు 6th జనరేషన్ బాంబర్లో మనం జాయింట్ ప్రొడక్షన్ చేయబోతున్నాం. ఇదే విధంగా డిఫెన్స్ డీల్లో R-37M అనే ఒక పెద్ద ఎయిర్ టు ఎయిర్ మిసైల్ మనం తెచ్చుకోబోతున్నాం. అది చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. తర్వాత కొన్ని హెలికాప్టర్లు అని చిన్న చిన్న డీల్స్ అని ఉంటాయి. తర్వాత R-37M మిసైల్తో పాటు మన రీసెంట్గా రష్యా ప్రయోగించింది బొరిష్నేవిక్ అని న్యూక్లియర్ బేస్డ్ మిసైల్స్. ఆ మిసైల్కి సంబంధించిన కొంచెం టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం బ్రహ్మోస్లో బ్లాక్ 2 అనే హైపర్సోనిక్ మనం తయారు చేస్తున్నాం, ప్రొడక్షన్లో ఉంది. దానికి రష్యా సహకారం కాస్త అవసరం అవుతుంది అక్కడక్కడ. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో 15 నిర్మించబోతున్నాం భారతదేశం 2040-50 నాటికి. వాటికి రష్యా టెక్నాలజీ మనకు అవసరం అవుతుంది. న్యూక్లియర్ సబ్మెరైన్కి అవసరం అవుతుంది. అంటే ఇలా అన్నీ బయట పెట్టరు, కొన్ని వరకే జరుగుతుంది. ఒక అద్భుతమైన అంటే రష్యా ఇండియా రక్షణ సంబంధాలంటే అది ప్రపంచానికి తెలుసు, మనకి తెలుసు. ఎంతటి డీప్గా ఉంటాయంటే అంత డీప్ ఉంటుందండి. అంత ఒక అద్భుతమైన సంబంధాలు. అంటే ఇండియా గత ఆపరేషన్ సింధూరు తదనంతరం మోడీ వచ్చిన తర్వాత రష్యాలో ఇండియా యొక్క మైండ్ సెట్ మారింది. అదేంటి, ఇండియాయే స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భాగంగా డిఫెన్స్లో స్వావలంబన సాధించాలి. దీనికి రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న రష్యా రక్షణ సహకారం చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ సంబంధాలు ఈరోజు ఒక బిగ్గెస్ట్ డిఫెన్స్ డీల్, ఒక చారిత్రాత్మకమైన డిఫెన్స్ డీల్స్ కుదరబోతుంది. అదేవిధంగా ఈ ట్రేడ్ ఆయిల్ ఒప్పందం, ఈ రెండు ప్రపంచాన్ని మార్చగలిగే, ప్రపంచాన్ని ప్రభావితం చేసే డీల్స్ కుదరబోతున్నాయి. కాబట్టి మనం పుతిన్ పర్యటనకి వెయిట్ చేయాలి. జరగబోయేది ఆల్రెడీ ప్రపంచానికి ఇండికేషన్ వస్తుంది ఆల్రెడీ. అందుకే ట్రంప్ కూడా పోటీ పడి ఎంత గొడవలు ఉన్నా మోడీతో మాట్లాడడానికి ప్రయత్నం చేసి నేను కూడా ఇండియా వెళుతున్నాను వచ్చే సంవత్సరం అంటే జనవరి ఫిబ్రవరిలో నేను ఇండియా వస్తున్నాను, ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నా, ఇంకా ఎంతో సంబంధాలు అంటే ఏం మాట్లాడుతున్నారు ఆయన. పుతిన్ వచ్చే ముందు నేను వస్తున్నాను, పుతిన్తో తొందరపడి ఎక్కువ చేసుకుని అమెరికా ఉందని మర్చిపోకండి అని ఆమె ఇండియాకి చెప్పడం అనమాట. అంతే, ట్రంపే అదిరిపోతున్నాడు పుతిన్ విజిట్లో. ఏ డీల్స్ కుదరబోతున్నాయి రష్యాని. ఇక్కడ ఒక చాలా పెద్ద విషయం ఏంటంటే ఇండియా రష్యాతో అంతటి సంబంధాల బాంధవ్యం పెట్టుకునే సమయంలోనే అమెరికాతో మెయింటైన్ చేస్తున్నాం, చైనాతో మెయింటైన్ చేస్తున్నాం, అన్ని దేశాలతో. అంటే రష్యా సంబంధాలు ఎటువంటి అంటే
ఎటువంటి కష్టాల్లో కూడా ఈరోజు రష్యా చాలా విపత్కర పరిస్థితిలో ఉంది, అందరూ వెలివేసి ఉన్నారు. అలాంటి సందర్భంలో మనం రష్యాకు అంతకుముందున్న ప్రాధాన్యత ఇస్తున్నాం, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అంటే ఏంటి, రష్యా సంబంధాలను రక్షించుకోవడం అనేది భారతదేశానికి మల్టీ అలైన్మెంట్, అంటే ఒక స్వదేశీ అంటే స్వతంత్ర విదేశాంగ విధానానికి ఒక ప్రతీక అనమాట. దాన్ని అమెరికా ఏం చెప్పినా వినకుండా మెయింటైన్ చేస్తున్నాం. ఇది భారత దౌత్య విధానానికి ఒక రకమైన పరాకాష్ట, రష్యాతో అద్భుతమైన ఒప్పందాలు కుదరడం అని మనం చెప్పుకోవచ్చు.